నందు త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి, దానికి ఎందుకు అరుస్తున్నారు? నేనెప్పుడు వచ్చినా? సరేలే, ముందైతే టిఫిన్ పెట్టు నందు. నేను ఈ రోజు టిఫిన్ చేయలేదు, వెళ్ళి బయట తినండి. బయట తినాలా? సరే పోనీలే, ఈ రోజుకి అడ్జస్ట్ అవుతా. అసలు టిఫిన్ ఎందుకు చేయలేదు? దివాళీ వస్తుంది కదా, అప్పాలు చేయడం కోసం పిండి కలిపి పెట్టినా, అందుకే టైం కుదరలేదు. దివాళీకి అప్పలా? ఏం అప్పాలు చేసినావు నందు? పిండి కలిపి పెట్టినా అన్న, అప్పలు చేసిన అని చెప్పినా. సరే నందు, కనీసం లంచ్ బాక్స్ అయినా తీసుకొని పోతా. టిఫిన్ వేయలేదంటే లంచ్ ఇక్కడ నుండి వస్తుంది. దీనమ్మ జీతం. సర్లే ఇక బయటకు తిందాం, ఏం చేద్దాం ఇక. సరే నందు, బాయ్ బాయ్, పోతాను ఇక. ఇప్పుడెవరు ఫోన్ చేస్తున్నారు? అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. ఎరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామమ్మా. ఏం చేస్తున్నారా మరి? తిన్నారా? తిన్నానమ్మా, ఇప్పుడే నందు దోశ చేసింది, తిన్నా. నేనెప్పుడు దోశ చేసిన? అవునా, మరి నందు ఏం చేస్తుందిరా? దివాళీ వస్తుంది కదమ్మా, అప్పాలు చేస్తుంది. సకినాలు, మడుగులు, గారెలు ఉంటాయి కదా. నేనెప్పుడు చేసిన? సరేరా, పండక్కి నేను అక్కడికి వస్తున్నా. దివాళీకి వస్తున్నావా? అవునరా. ఈవెందుకు వస్తుంది ఇప్పుడు? ఊరు నుంచి నువ్వు? అవునరా, అంటే రేపు వస్తున్నారా? రేపేనా? రేపా? సరే అమ్మా, వెళ్లే ముందు ఫోన్ చేయ నాకు. నందు, అమ్మ రేపు వస్తుందంట. ఆమె వచ్చేలోపు ఇల్లంతా నీట్ అండ్ క్లీన్ చేసేసేసారా, మిలమిల మెరిసిపోవాలి. ఓకేనా? అబ్బాబా, అట్లా. సరే గాని మీరు ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ త్వరగా రండి. నేనెందుకు మరి నువ్వే కదా చేసేది. సరే నందు, బాయ్. నందు, ఏంటి? బాయ్ చెప్పవా? బాయా? నువ్వు బాయ్ చెప్పాక వెళ్తా కదా. సరే, వస్తున్నా. బాయ్ కదా మీకు కావాల్సింది. ఎవరు చూడలేరుగా. అమ్మో, చూస్తుంటే పరుగు పోయేది. అయినా అది మనకి లేదులే. చూసావా నందు, చెప్పినట్టుగానే ఈవినింగ్ త్వరగా వచ్చేసా కదా. ఇట్లా పెట్టుకుంది. పిజ్జా ఏమన్నా తెచ్చారా? పిజ్జానా? నాకెప్పుడు చెప్పు, నాకేం ఫోన్ చేయలే కదా. మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను, చూడలేదా? వాట్సాప్ లో మెసేజ్ పెట్టిందా? ఎప్పుడు పెట్టింది? ఎక్కడ పెట్టింది? ఏమండి, ఇంటికి వచ్చేటప్పుడు పిజ్జా తీసుకున్నాండి. అచ్చా, సరే చెప్తావు. నందు, నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన, రేపు తీసుకొస్తాలే. ఎట్లుంటది మరి మనతోటి? ఏం చూస్తున్నారు ఇంకా? కానివ్వండి. కానివ్వండి, ఫాస్ట్ ఇంకా చాలా పని ఉంది. అరే చేస్తున్నా కదా నందు. తినమ్మ జీవితం. పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి నాకు. ఆకలేస్తుంది, త్వరగా బోల్దామండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. కానివ్వండి, ఫాస్ట్ గా. ఎలా కలపాలి నందు? ఇలానా? ఎలా పోయాలి నాకు తెలియదు, ఒకసారి చూపించవా? కరెక్ట్ గా చూడండి ఎలా పోస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఆయిల్ కొంచెం తీసుకొని ఇలా వేయాలి. ఓ ఓకే. అంతే, సింపుల్. అది కాలిన తర్వాత తీయాలి. మరి ఈ పిండిని ఎట్లా పోయాలి నందు? ఇంకోసారి చూపియవా? సేమ్ ఇది కూడా అలానే. ఇది నన్నే ఆడుకుంది కదా, దీని సంగతి చెప్తా. సరే నందు, మరి ఈ పిండిని ఎట్లా పోయాలి చెప్పవా? అదా, ఇలా. సరేనందు, నాకు ఆకలి అవుతుంది, నేను తింటా. ఓకే. ఆ పైసలు బాగుంది. పిచ్చిది, నాకు రాదంటే నమ్మేసింది. ఇప్పుడు తిన్న ప్లేట్ మళ్ళీ నేనే అడగాలి కదా.
నందు ఆగు, నేను వేస్తా. చాలా నందు. అమ్మ వచ్చినట్టుంది, ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. అరే వస్తున్నారా? రింగ్ రోడ్ దగ్గర ఉన్నా. వాయిస్ వినవట్లే అమ్మా. హలో. అరే బస్ వచ్చిందిరా, ఇప్పుడే ఎక్కుతున్నా. సరే అమ్మా, పిల్లర్ నెంబర్ 175 దగ్గర దిగమ్మా. సరే రా. హలో హలో పిల్లర్ నెంబర్ 175. సరే రా, నేను దిగినాక ఫోన్ చేస్తాగా. ఏమైనా పడతలేదు. త్వరగా రామ్మా, నీకోసం నందు పెసరెట్టేస్తుంది. నేను పెసరట్టేస్తుంది ఈమె కోసమా? సరే అమ్మా, వచ్చి ఫోన్ చేయి, నేను వస్తా. హలో, అరే వచ్చినరా? నువ్వు చెప్పిన కాడ దిగిండ్రా, జల్దీ రా, ఎండ కొడుతుంది. వస్తున్నామ్మా, ఆగు, బండి స్టార్ట్ అయితే లేదు. స్టార్ట్ అయింది, వస్తున్నావు. వచ్చేసినావా? వస్తున్నాడు. పిల్లర్ నెంబర్ 175 ఎక్కడ దిగింది ఈమె? హలో అమ్మా, నేను వచ్చేసిన. ఎక్కడున్నావు? దిగిన కాడనే ఉన్నారా? దిగిరే కాన్నేనా? ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? హలో, ఎక్కడమ్మా? కనిపించట్లేవు. హలో, ఈయనే ఉన్నారా? ఈయన ఉన్నా అంటావు, ఏడునా కనిపించట్లేదమ్మా. అరే ఈయనే ఉన్నారా? జల్దీ రారా, ఎండ కొడుతుంది. అరే వచ్చినమ్మా, అప్పటి నుంచి ఎత్తుకుతున్నా. అసలు ఏడున్నావు, కనిపించట్లేవు. అటున్నావా ఇటున్నావు? ఎక్కడున్నావు అసలు? చెప్పు. ఇక్కడనే, నువ్వు చెప్పినావు కదా పిల్లర్ నెంబర్ 75 అని. నేను చెప్పింది 175 అంటే 1 కట్టే 75 ఒకటి పడ్డట్టుంది ఈమెకి. అరే ఏందమ్మా నువ్వు 175 పిల్లర్ నెంబర్ దగ్గర ఏమంటే 75 దగ్గర కూర్చో. సర్లే కూర్చో. కూర్చున్నావా? ఇదిగో ఇదే మన ఇల్లు. దీని లిఫ్ట్ అంటారు. లోపలికి పదా. ఏంద్రా, నాకు తెలియదు అనుకుంటాను. లిఫ్ట్ తెలుసులే. నడుగా నాడు, ఇంట్లో నాడు. అమ్మో, అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. అత్తయ్య బాగున్నారా? బానే ఉన్నామమ్మా. రండి లోపలికి. బ్యాకెట్ ఇవ్వండి అత్తయ్య. అబ్బా, స్టార్ట్ చేసిందండి మహానటి యాక్టింగ్. ఇల్లు బానే ఉంది, కాకపోతే ప్రయాణం అంతా బాగానే జరిగిందమ్మా. ఇద్దరికైతే కడ్డీలు అవసరమారా? ఏం చెప్పాలి? అత్తయ్య వాటర్ తీసుకోండి. సరే అత్తయ్య, నేను టీ పెట్టుకొని వస్తా. సరే అమ్మా. అరే కొన్నే పాలున్నాయే, ఐడియా. అమ్మయ్య, చాయ్ అయితే అయిపోయింది, తీసుకెళ్ళిద్దాం. తీసుకోండి. చాయ్ అన్నమ్మ ఎట్లుంది? ఓ దొరికిపోయినట్టుంది. చాయ్ చేయనీకి రాదని. నిల్వ వచ్చేసినా, పాలు వచ్చినా లేదా? పాలు పోసిన అత్తయ్య. కొన్నే పోసిన. చాయ్ రాదా? రాదత్తయ్య. సరే నేర్పిస్తా పదండి. అబ్బా, వచ్చిందో లేదు, అప్పుడే ట్రైనింగ్ సెషన్లు స్టార్ట్ చేసిరు కదా వీళ్ళు. అయ్యో, పాలలేవు కదమ్మా, ఎట్లా పెడదాం చాయ్? అబ్బా, వీళ్ళ పని బాగుంది, నాకే ఏం పని లేకపోయా. సూపర్. అబ్బాబా, అమ్మ చేతి వంట నోరు సూపర్. అమ్మ సూపర్ వేసినా. అమ్మ అమ్మ ఏం చేస్తుంది? ఓ, నందుతో మాట్లాడుతుందా? అమ్మ రాక దివాళీకి వచ్చింది. తన కోసం ఒక మంచి చీర తీసుకొని సర్ప్రైజ్ చేద్దాం. అమ్మో, నేను తీసుకెళ్ళిన చీర ఒకవేళ అమ్మకు నచ్చకపోతే? అలా ఏ ఉండదులే, ఇంకొక షాప్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దివాళీ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి, ఇక్కడ తీసుకుందాం. బాగున్నాయి. అది ఇవ్వడనా? అది బాగుంది. ఈ శారీ అమ్మకు బాగుంటది చాలా. ఈ శారీ ఇప్పుడు దాచేసి అమ్మ పొద్దున్నే లేచాక ఇస్తా. ఈ శారీ చూసి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆరైతుంది, వీళ్ళు ఇంకా లేవలేదండి. సరే వెళ్ళి లేపుదాం. అరే
ఏమండిరా? ఏందిరా ఎంతసేపు అనుకుంటారు పండుగ పూట? ఏందమ్మా పొద్దునే లేపినావు? ఏమైందిరా ఇంకా లేవలేదు? ఆరైంది. ఆరే కదా. అరే ఇవాళ దీపావళి రా, ఇంతసేపు అనుకుంటే ఎలా? పండుగ అవును కదా, మర్చిపోయినా. అరే నందు ఏది ఎక్కడికి పోయింది? అత్తయ్య హ్యాపీ దివాళీ, ఇల్లు క్లీన్ చేస్తున్నా. అబ్బాబాబా, దీని యాక్టింగ్ ఆస్కర్ ఇచ్చినావు తక్కువే. అబ్బా 10 అయితే కానీ లేవదు. అమ్మ నంగనే ఏం యాక్టింగ్ స్టార్ట్ చేసిందో. సర్లే, నైట్ శారీ తెచ్చా కదా, మమ్మీకి ఇచ్చేద్దాం. నందు ఎక్కడుంది? ఆ రూమ్ లో క్లీన్ చేసిందా? ఈ లోపు ఇచ్చేద్దాం. అమ్మా హ్యాపీ దివాళీ. ముందు బ్రష్ చేసుకొని రాపో, తర్వాత హ్యాపీ దివాళీ అని. అది కాదమ్మా, ఇవాళ పండగ కదా, నీకోసం శారీ తీసుకొచ్చానమ్మా. అవునా? మరి నన్ను తీసుకొచ్చినవారా? అమ్మకి బీరువా నిండా చీరలు ఉన్నాయమ్మా, ఇంకా కొత్త చీరలు ఎందుకు? రుకో జరా. తీసుకో అమ్మా, 2000 పెట్టి తెచ్చా. అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి? అది నందు. ఏంటండి ఏమో ఇస్తున్నారు తీసుకెళ్ళి? అంటే వాళ్ళ దివాళీ పండగ కదా నందు, రాక వచ్చింది అమ్మ ఇన్ని రోజుల తర్వాత, అందుకని శారీ కొనిచ్చా. రాకరాకొచ్చే వాళ్ళకి అది తేవాలి ఇది తేవాలని గుర్తుంటది, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం తేవాలని గుర్తుండదా? అరే ఆగు నందు, ఆగు. నీకు కూడా తీసుకొచ్చా నందు. ఏంటండి నిజమా? సూపర్ ఉంది కదా, నీకు చాలా బాగుంటది. ఇటు ఇవ్వండి. తీసుకో. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అమ్మయ్యా, దీనికి శారీ తీసుకొచ్చి బతికిపోయా, లేదంటే చంద్రముఖి యాక్టింగ్ చూపించేది. దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు డెకరేషన్ అంతా కంప్లీట్ చేద్దాం. అబ్బా చీర మంచిగా ఉందిగా. నందు దీపాలు పెడుతుందా? వస్తున్నా, కానీ శారీ బాగుందా చెప్పండి అత్తయ్య. సారీయా, సూపర్ బాగుందమ్మా. 5000 అంట, సూరత్ నుండి తెప్పించాడు. 5000? నాకేం తీసుకురాలేదని అబద్ధం చెప్పాడు. నాతోనే అబద్ధాలు చెప్తాడా? నేను సంగతి చెప్తాడు. సరే రానందు. సరే అత్తయ్య, వస్తున్నా, పదండి. సరే పద. నందు, ఇక క్రాకర్స్ వెళ్తాం పద. నందు మమ్మీ హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ రా. భయమవుతుంది. ఏంది నందు, కిచెన్ లైటర్ పట్టుకొని వచ్చినావు? అగ్గి పెట్టలేదండి ఇంట్లో. మేకలేం చచ్చినాయిరా? అది మ్యూజిక్ అమ్మా. నందు చేతిలో లైటర్ అలానే ఉంది. తుస్సు బాబైంది మమ్మీ. అది రాదమ్మా, తుస్సు బాంబు. అరే రాదు. అది రాదమ్మా, వదిలేసి. అలా దివాళీ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మీ ఫేవరెట్ బాంబు ఏంటో కామెంట్ లో చెప్పండి. అందరికి హ్యాపీ దివాళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.